చూపించక తప్పదు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో. ఇంతలా బుక్ ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. దాదాపుగా 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇవాళ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఈ మేనిఫెస్టో కూడా కనపడకుండా మాయం చేశారు. కారణం, ఈ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను ప్రజలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకుంటారేమో అని భయం. అక్షరాల ఈయన చెప్పిన మేనిఫెస్టో ఎక్కువసేపు టైం తీసుకుని, ఎందుకనంటే మన మేనిఫెస్టో గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఈ మేనిఫెస్టో గురించి ఎక్కువ టైం తీసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. కాబట్టి అయితే మేనిఫెస్టో అంటే ఏమిటి అన్నది, మేనిఫెస్టో అన్నది ప్రజలను మోసం చేయడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక మేనిఫెస్టోగా రిలీజ్ చేసి, ఎన్నికల ప్రణాళికగా రిలీజ్ చేసి, ఇదిగో ఇది నా మేనిఫెస్టో, చెప్పిన ప్రతి పని నేను చేశాను అని చెప్పి గర్వంగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని చూపించి, ఇదిగో ఇది నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది నేను చెప్పక తప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు, వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, మహిళలు సెల్ ఫోన్ ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి, 2 ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ భృతి, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇంటింటికి ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్. ఇంకా ఇవన్నీ చదువుకుంటా పోతే ప్రతి కులానికి కూడా ఎస్సీలుగా చేస్తాము, ఎస్టీలుగా చేస్తాము కాడి నుంచి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. చేనేతలకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కనిపిస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి ఎవరైనా రాజకీయ పార్టీ డిక్లేర్ చేస్తే ఆ మేనిఫెస్టో ఎవరు సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఆ మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాల పాటు పూర్తిగా అందుబాటులో ఉండాలి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే కనిపించాలి. ప్రజలు ఈ మేనిఫెస్టో నువ్వు చెప్పావు, ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని ఎందుకు చేయడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టో. ఇవాళ 2014కు సంబంధించి చెప్పిన ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ మా మీటింగ్, మా మేనిఫెస్టో డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మళ్ళీ 2019 మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ఇదే మాదిరిగానే ఒక సుందరమైన ఫోటో పెట్టి ఇదే మాదిరిగానే మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ 2019 అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో పెడుతూ మళ్ళీ ప్రజల చెవులు పూలు పెడతారు. దిస్ ఇస్ రియాలిటీ. ఇది జరగబోతా ఉంది. ఇది రైటేనా అన్నది మనం అంతా కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, క్వశ్చన్ చేయాలి. నిజంగా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా 3 ఇష్యూస్ మీద ఒక క్లుప్తంగా నేను చెప్తా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి చంద్రబాబు ఎట్లాగో పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ₹1 కూడా తాను మాఫీ చేసింది లేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేయకపోగా మే 2016 నుంచి 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే ఇచ్చే పథకం, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. మే 2016 నుంచి గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చేవాళ్ళు.
ఈయన మే 2016 నుంచి ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. ఒకవైపున నిజం ఇదైతే ఈయన చేసిన మోసం ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రామ్మా బుట్టమ్మ, కూర్చోగలిగితే కూర్చోతల్లి, కుర్చీ ఎక్కడైనా ఉంటే దాన్న కృష్ణమోహన్ మీరు ఏమైనా లేసి బుట్టమ్మని కూర్చోబెట్టారు. దామ్మా రాతల్లి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ ఇచ్చిన సొమ్మును ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ రకమైన మోసము అని. ఆయన ఇచ్చాడా? ఆయన పసుపు కుంకుమ కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నిజంగా ₹1 అయినా ఇచ్చాడా అన్నది నిజంగా మనం అంతా కూడా ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఎగరగొట్టేశాడు, రద్దు చేసేశాడు. ఇది రియాలిటీ. సో ఒక్కసారి ఆయన ₹1 అయినా మనకు ఇచ్చాడా నిజంగానే పసుపు కుంకుమ కింద అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. 2016 నుంచి మే నుంచి వారికి ₹1 కూడా ₹1 కూడా 0 వడ్డీ పథకం కింద డబ్బులు ఇవ్వాల. డ్వాక్రా బృందాలు, ఎక్కువ బృందాలు, ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, ఎక్కువ బృందాలు ₹5 లక్షల, ₹7 లక్షల, ₹10 లక్షల తీసుకుంటారు వాళ్ళ గ్రూపులు. అటువంటి చోట బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు ఏదైతే తీసుకుంటారో గ్రూపుల కింద 5 లక్షలు కానీ, 7 లక్షలు కానీ, 10 లక్షలు కానీ గ్రూపుల కింద తీసుకుంటే 5 లక్షలు కన్నా తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా ₹60,000. అంటే 5 లక్షలు తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% తీసుకున్నా కూడా వడ్డీ 60,000 కడతారు. అదే 7 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్ అయితే సంవత్సరానికి వడ్డీ 84,000 కడతారు. 10 లక్షలు తీసుకున్న గ్రూప్ అయితే ఆ గ్రూప్ సంవత్సరానికి వడ్డీ అదే 12% కింద తీసుకుంటే ₹1,20,000 సంవత్సరానికి వడ్డీ కింద కడతారు. మరి 3 ఏళ్ళు అంటే 2016 మే నుంచి ఈయన 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కాబట్టి 3 ఏళ్లకు సంబంధించి వీళ్ళ వడ్డీ భారం ఎంత అని చూస్తే 5 లక్షలు తీసుకున్న సంఘాలు బ్యాంకు వడ్డీకి వాళ్ళు కట్టింది 1,80,000. అంటే 60,000 ఇంటూ 3 సంవత్సరాలు అంటే 1,80,000. 7 లక్షల రూపాయలు తీసుకున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ఎంత ఈ 3 సంవత్సరాలకి అంటే 84,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీల కింద వాళ్ళు కట్టారు. 10 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి ₹1,20,000 వడ్డీ అంటే ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు వడ్డీ రూపేణా కట్టింది ₹3,60,000. మన వీరందరికీ 0 వడ్డీని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్కు 10, ఒక్కొక్క గ్రూప్కు 1,00,000. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ భారమే 1,80,000 కట్టారు ఈ 3 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ అనే ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా వేసి ఇస్తా ఉన్నది ₹1,00,000. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా. అదే 7 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ₹2,52,000 కట్టారు. వాళ్ళకి పసుపు కుంకుమ డ్రామా కింద ఎన్నికలకు 3 రోజుల ముందు ఇచ్చే అమౌంట్ ₹1,00,000. అంటే వడ్డీలకు కూడా రావడంలా. అదే 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న గ్రూప్ అయితే వాళ్ళ వడ్డీ భారమే ఈ 3 ఏళ్లలో 3,60,000. ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు వడ్డీ రూపేణా కట్టింది ₹3,60,000. మన వీరందరికీ 0 వడ్డీని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్కు 10, ఒక్కొక్క గ్రూప్కు 1,00,000. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ భారమే 1,80,000 కట్టారు ఈ 3 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు
పసుపు కుంకుమ అనే ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా వేసి ఇస్తా ఉన్నది ₹1,00,000. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా. అదే 7 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది ₹2,52,000 కట్టారు. వాళ్ళకి పసుపు కుంకుమ డ్రామా కింద ఎన్నికలకు 3 రోజుల ముందు ఇచ్చే అమౌంట్ ₹1,00,000. అంటే వడ్డీలకు కూడా రావడంలా. అదే 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్న గ్రూప్ అయితే వాళ్ళ వడ్డీ భారమే ఈ 3 ఏళ్లలో ₹3,60,000. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత? కేవలం గ్రూపుకు ₹1,00,000. అంటే ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు ఎన్నికల వేళ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ 2019కి ఇలాంటి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. రైతులకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కూడా ఇదే మాదిరిగా చెప్పాలి. రైతులైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నివేదికల ప్రకారం మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న వ్యవసాయ రుణాలు. ఈ బుక్ చూస్తే పూర్తిగా ఆయన అన్న మాటలు వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పన్న మాటలు. ఆయన చేసింది ఏమిటి అనంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన మాట నమ్మినందుకు రైతులకు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు కాస్త ఈ 5 సంవత్సరాలలో వడ్డీలతో కలిసి తడిచి మోపుడై అవుట్ స్టాండింగ్ లోన్స్ ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకి ఎగబాకాయి. 87,612 కోట్ల రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వడ్డీలతో తడిచి మోపుడై అక్షరాల రైతుల అవుట్ స్టాండింగ్ రుణాలు 1,50,000 కోట్ల రూపాయలకి ఎగబాకాయి. ఈ పెద్ద మనిషేమో 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చేసింది ఎంత అనంటే మొదటి సంతకం కింద ఆయన పెట్టింది 24,500 కోట్లు అని చెప్పి మొదటి సంతకం పెట్టాడు. ఇచ్చాడా అని చూస్తే ఇచ్చింది లేదు. సంవత్సరానికి 3,000 కోట్లు ఇచ్చింది. తీరా ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికల తేదీ వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఇచ్చింది 14,000 కోట్లు. 5 ఏళ్లకు కలిపి సంవత్సరానికి 4,000 కోట్లు 3,000 కోట్లు కూడా లేదు. అదే ఎన్నికలు ఇవాళ వస్తా ఉన్నాయి కాబట్టి 2 రోజుల కిందట మళ్ళీ అదే డ్రామా అదే మోసం రైతుల రుణమాఫీ అంటూ 4వ విడత 5వ విడత సొమ్ము అంటూ మళ్ళీ ఇవాళ రైతుల అకౌంట్లో 8,000 కోట్లు వేసే రైతుల మీద చేస్తా ఉన్నాడు. అసలు ఆయన ఎంత దారుణమైన మోసం ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా. రైతులు కట్టుకున్న అసలు రైతులు కట్టుకున్న వడ్డీలు ఈ 5 సంవత్సరాలలో కలిపి 1,50,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు మన కంటికి కనిపిస్తా ఉన్నాయి. కట్టాల్సినవి రైతులు కట్టాల్సింది 1,50,000 కోట్ల రూపాయలు అయితే 14,000 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చాడు. ఎన్నికలు ఉన్నాయంటే 2 రోజుల ముందు మళ్ళా డ్రామా, మళ్ళా 8,000 కోట్లు ఇస్తా ఉన్నట్టుగా ఒక బిల్డప్. 40,000 కోట్లు అన్నా వచ్చేది. కనీసం అది కూడా జరగకుండా ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే మళ్ళీ 2009 వచ్చేసరికి ఇలా బుక్ రిలీజ్ చేసి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని చెప్పి అందరం కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయాలి. ఇక 3వ విషయం, చిన్న అంశం, నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తానన్నాడు. ఈ 2 ఇవ్వకపోతే నెల 2,000 ఇస్తానన్నాడు. అక్షరాల రాష్ట్రంలో 1,70,00,000 ఇల్లులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి
5 సంవత్సరాలంటే 60 నెలలు. 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడి ఎగరగొట్టాడు. ఇచ్చిందంతా చూస్తే ఎన్నికలు వచ్చేసరికి 3 నెలల ముందు 1,70,00,000 ఇల్లును తగ్గించి 3 లక్షలకు తీసుకొచ్చేశాడు. 2,000 కాస్త 1,000 ఇచ్చాడు. అంటే 1,20,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ పెద్ద మనిషి ఇచ్చింది 3,000. అది 3 లక్షల మందికి, 1,70,00,000 మందికి ఇవ్వాల్సిన చోట చేసి మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు, నన్ను గుర్తుపెట్టుకోండి, మీకు బ్రహ్మాండంగా నేను చేశాను, మీ మీ జీవితాలకు నేను భరోసా. ఏమంటాడు పదం ఏంది, మీ భవిష్యత్తుకు నా భరోసా అంటాడు. ఇది ఏమన్నా భవిష్యత్తుకు భరోసానేనా? ఇది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత. భవిష్యత్తు నిజంగా ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఈ మేనిఫెస్టో ఎక్కడ ఉందని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి బటన్ నొక్కండి, మీకు కనిపిస్తే నాకు చెప్పండి. దీంట్లో చేసిన పనులు ఎన్ని చేశాడో మీరంతకు మీరే ఒక్కసారి అసెస్ చేసుకోండి.